అనగనగా విజయనగరంలో తెనాలి రామ. ఇతను కృష్ణదేవరాయ సలహాదారు. ఒకసారి రాయలవారు తన సలహాదారులకు విందు ఏర్పాటు చేశారు. అందులో అతను రాయలవారి తోటలో పండిన వంకాయ కూరను పెట్టాడు. అది ఎక్కడా ఉండని వంకాయ. అది రాజావారి తోటలోనే దొరుకుతుంది. ఆ తోటని చూడటానికి కాపలాదారులు కూడా ఉంటారు. వంకాయ కూర తిన్న రాముకి అది మళ్ళీ తినాలి అనిపిస్తుంది. అప్పుడు రామ రాజు తోటలో ఎవరికీ తెలియకుండా దొంగతనం చేస్తాడు. కూర చేసుకొని తింటాడు. అది అతని కుమారునికి కూడా పెడతాడు. ఇది రాజుగారికి తెలిస్తే ఎలా అని ఆ రాత్రి తన కొడుకుకి పెట్టే ముందు ఒక బకెట్ నీటిని తన కొడుకుపై పోస్తాడు. తను వర్షంలో తడిసా అనుకుంటాడు. అప్పుడు రామ తన కొడుకు తల తుడిచి వంకాయ కూరతో భోజనం పెడతాడు. ఆ మరుసటి రోజు రాజుగారి తోటలో దొంగలు పడ్డారు అని రాజుకు తెలుస్తుంది. రాజు విచారించగా రామకృష్ణ కొడుకును పిలిచి అడుగుతాడు. నిన్న నువ్వు ఏం కూర తిన్నావని అడుగుతాడు. అప్పుడు పిల్లాడు, నిన్న చాలా వర్షం పడింది. నేను తడిచి ఇంటికి వచ్చాను. మా నాన్నగారు తుడిచి నాకు వంకాయ కూర భోజనం పెట్టారు అని చెప్తాడు. నిజంగా నిన్న వాన పడలేదు. కాబట్టి రాజాగారు పిల్లాన్ని పో అని రామకృష్ణను వదిలిస్తాడు. మళ్ళీ రామకృష్ణ వెళ్ళి రాజుగారికి నిజం చెప్తాడు. అప్పుడు రామ తెలివికి మెచ్చి బహుమతిని ఇస్తాడు.